వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రజనీకాంత్ కాదు వెటరన్ హంటర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది బై. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం మంచి యాక్షన్తో పాటు వస్తుంది. అండ్ ఈ ట్రైలర్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం 2 minutes 39 డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. ట్రైలర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రివ్యూ స్టార్ట్ చేసాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ దీంట్లో మనకి రజనీకాంత్ మాత్రమే యాక్షన్ ప్యాక్డ్ దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది అనుకోవచ్చు. ట్రైలర్లో చూసుకుంటే స్టార్టింగ్లోనే ఇవి రేప్ చేసిన వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా ఎన్కౌంటర్ చేయమనేసి అయితే బాగా ఏమంటారు స్ట్రైక్లు అవి అంటే ఈవెన్ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెన్సెస్ అక్కడ బోట్ సీన్స్ కానీ అవి కానీ సీన్స్ అయితే బాగానే చూపించారు. వెంటనే మన వాళ్ళు కూడా ఎన్కౌంటర్ చేయమనేసి అయితే అంటారు. దాని తర్వాత మన రజనీకాంత్ గారిది ఎంట్రీ మాత్రం పోయి హైలైట్ ఉంటుంది. అసలు ఇట్లా ఇట్లా గేట్స్ అది జైలుకి సంబంధించిన గేట్ తీసుకుంటే ఎంట్రీ వస్తుంది. నాకు జైలర్కి సంబంధించింది బాగా చూపించింది. దాని తర్వాత పోయి సూపర్ స్టార్ రజనీకాంత్ అనేసి అయితే టైటిల్ మాత్రం ఆఫీసర్ ఉంటుంది. దాని తర్వాత మన అమితాబ్ బచ్చన్ గారిది రోలు మంచి డైలాగ్స్. దాని తర్వాత రానాది. సో రానా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే. మిస్టరీ అయితే ఉంది రానాది అయితే ఇట్లా. అండ్ దాంతోపాటు ఫహద్ ఫాసిల్ గారు ఉన్నారు. అండ్ ఇతనిది కూడా డిఫరెంట్ ఉంది. రానా గారిది కంటే కూడా ఈయనది వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా, వీళ్ళిద్దరు ఏమైనా ప్లానింగ్ చేస్తారు అన్నట్టయితే కనిపిస్తుంది. డిఫరెంట్ స్టైల్తో పాటు చూపిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనం లాయర్స్ ఉన్నారు. అక్కడ ఉన్న డైలాగ్ అంటే లాయర్స్ ఉంటే ఏంది అనేసి ఒక డైలాగ్ వస్తుంది. ఇక్కడ డ్రోన్ షాట్స్ అవేమని అంటే ఇక్కడ కెమెరాతో పాటు అది చూపిస్తారు. అండ్ బాగుంది, నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఈగల్ షాట్స్ కూడా ఉన్నాయి, చేజింగ్స్వి, అక్కడక్కడ ఫైట్స్ ఏమంటారు రజనీకాంత్ కార్లో ఉన్నట్టు. అండ్ మంచి ఒక స్టైల్ అవి అంత ఫీల్తో పాటు అయితే బాగానే చూపించారు. ఒక స్టైల్ అయితే మెయింటైన్ చేసాను. అండ్ డిఫరెంట్గా ఉంది బై. ఇక్కడ యూనిక్ స్టైల్ అయితే ఉంది, ఒక డిఫరెంట్ కలర్ ప్యాలెట్తో పాటు ఉంది. అండ్ మంజు వారియర్ గారిది ఆబ్వియస్ బై ఒక డల్ ఫేస్ అయితే కనిపిస్తుంది, కానీ మూవీలో ఎట్లుంటుందో తెలియదు. కానీ ఇక్కడ మంచిది ఏంటంటే బై రజనీకాంత్ ఫైట్స్ డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఆయన పెద్ద ఏజ్కి ఆయనకి కొంచెం పర్లేదు అనిపించింది. కానీ ఇది మాత్రం ఒకటి ఏంటంటే డ్రాబ్యాక్, కొడితే కిలోమీటర్ పడాలంటారు కదా. సో అవి తగ్గిండ్రని ఆయన అన్నట్టు అనిపిస్తుంది. సో కొంచెం పాతగా అయిపోయింది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే అది వుడ్ సీన్ కాడ కట్టెలు పట్టుకొని ఇట్లా కొడతాడు కదా, అది యాక్సెప్టెడ్. అంటే వెపన్ యూజ్ చేసి కొట్టినాక ఆడే పల్టీ పడ్డా అంటే యాక్సెప్టెడ్. కానీ ఇట్లా ఏమంటే చెంప మీద దవడ మీద కొట్టగానే ఆడు పల్టీలు మారి కొట్టడం కంటే వెపన్ తీసుకొని కొట్టినాక యాక్సెప్టెడ్ ఉంటుంది. సో కొన్ని చోట్ల గడ్డపర పట్టినట్టు చూపిస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫాసిల్తో పాటు కూడా కొన్ని ఫైట్స్, తర్వాత రజనీకాంత్ డిఫరెంట్ ఫైట్ షాట్స్ పెట్టారు. అది కూడా ఎడిటింగ్ ఎట్లంటే సింకాటెడ్ పెట్టేసి దాని తర్వాత టైటిల్ రివీల్ అయితే అయిపోయింది పోయి పెట్టింది హంటర్ అని. తర్వాత నేనైతే ఆనైతే వదలను ఎక్కడున్న పోలీస్ని అన్నట్టు ఒక డైలాగ్ అయితే వస్తుంది. ఆ బేస్ ఆ ఫీల్ బాగా అనిపించింది. అండ్ ఆ స్టైల్ ఇట్లా గడ్డపర కిందకి పెట్టగానే ఆ స్టైల్ ఆ పోజ్ మాత్రం సూపర్గా ఉంది పోయి. రజనీకాంత్ గారిది మాత్రమే సూపర్ యాక్టింగ్ అయితే అనిపించింది. ట్రైలర్ చూసినాక మూవీ చూసినాక మీరు చెప్పుకోవాల్సిందే. మూవీ ఎప్పుడు వస్తుంది అంటే పోయి మనకు అందరూ తెలిసింది October 10th మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్, నా రివ్యూ అన్నీ కూడా తీసుకొస్తాను. వెయిట్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. సో ఇది నా ఒపీనియన్, నా రివ్యూ అనమాట. మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.